90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. బేసిక్గా ఏ రిలేషన్షిప్ అయినా స్టార్ట్ అయ్యేది ఫ్రెండ్షిప్ బాండ్ తోటే. మరి ఆ ఫ్రెండ్షిప్ పార్ట్నర్ అయితే ఎలా ఉంటుంది మేడం ఆ జర్నీ? బాబా నువ్వే కావాలి సినిమాలా ఉంటుంది. చాలా బాగుంటుంది. బట్ అదొక మిత్ కూడా. ఫ్రెండ్స్గా అంటే ఫ్రెండ్ అనే పదానికి చాలా విలువైనది. ఎందుకంటే మనము చాలా రోజులు ట్రావెల్ చేసి అదే మనం చాలా సెలబ్రిటీస్ని కూడా చూసాం కదా చిన్నప్పుడు. చిన్ననాటి స్నేహితులు దే గాట్ మ్యారీడ్. వరుణ్ ధవన్, నాకు గుర్తున్నంతవరకు రామ్ చరణ్, వీళ్ళందరూ అంటే మోర్ అండర్స్టాండింగ్. సో అది మనకి రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ కూడా ఏమి ఒక రిలీజ్ చేశారు అంటే, కాన్ఫ్లిక్ట్స్ అనేది వెరీ కామన్. ఎనీ ఇండివిజువల్ ఒక రూఫ్ కిందగైనా ఉండి కామనాలిటీస్ షేర్ చేసుకుంటున్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, డిఫరెన్స్ ఆఫ్ డిసగ్రిమెంట్స్ ఉండడం అనేది ఇట్స్ అ వెరీ ప్రిటీ కామన్. బట్ దట్ అమౌంట్ ఆఫ్ అంటే లైక్ స్ట్రెస్ హ్యాండ్లింగ్ కానివ్వండి, ఇవన్నిటివి తగ్గుతాయి. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఇది లాంగ్ టర్మ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ లేకపోతే లాంగ్ టర్మ్ అసోసియేటెడ్ ఒక గుడ్ ఫ్రెండ్ ఇఫ్ టర్న్డ్ ఇన్ టు అ పార్ట్నర్, బెనిఫిట్స్ ఆర్ టూ హై. అండ్ రిలేషన్షిప్ సజావుగా హ్యాపీగా సాగడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. దాంట్లో అంటే ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా ఈ మధ్యలో ఒక రకమైన అంటే ఎవరిని చూసినా వీళ్ళకి సెట్ అవుతారో లేదో అని, అరే బాబు మీరే చూసుకోండిరా అనే స్టేజ్కి అయితే పేరెంట్స్ రావడం జరిగింది. కానీ ఆ చూస్ చేసుకునేటప్పుడు ఎన్ని రోజులు ట్రావెల్ అవ్వాలి, ఎందుకు బెనిఫిట్ అవుతుంది, ఈ టాక్సిక్ లేకుండా ఎట్లున్నారు, ఈ ఫిజికల్గా వెళ్ళకుండా వాళ్ళు ఎన్ని రోజులు ట్రావెల్ చేశారు, ఇది ఇంపార్టెంట్. ఇది నోట్ చేసుకోండి. ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోమన్నారు కదా అని అడ్డదిడ్డమైన వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుకొని, ఎక్కడో రీసెంట్గా కూడా విన్నాము 20 రోజులు ఫ్రెండ్షిప్, మంత్ ఎండ్కి పెళ్ళి 6 నెలల్లో డివోర్స్ అట. ఇలాంటి ఫ్రెండ్షిప్ల గురించి మనం చెప్పట్లేదమ్మా. సో ఇట్ ఈస్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్. లైక్ వెరీ లాంగ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒకవేళ వాళ్ళు మ్యారేజ్లోకి ఎందుకు బెనిఫిట్ అవుతుంది అని అంటే గనక, పెళ్ళి అనగానే ఏంటి, అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజ్ అని పెద్దోళ్ళు చెప్తుంటారు. కాంప్రమైజ్ కావాలమ్మా, ఒదిగి ఉండాలమ్మా అని చెప్తుంటారు. సడన్గా ఒక పర్సన్ని తీసుకొచ్చి టూ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళను అడ్జస్ట్ అవ్వమంటే, నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, నేనే ఎప్పుడు అవ్వాలా, లేదు నేను హస్బెండ్ కదా, నాకు కదా, నేను బ్రెడ్ అని ఇట్లా వస్తుంది. సో అడ్జస్ట్మెంట్కి ముందు ఎలా అయితే విటమిన్ డి అబ్జార్బ్ కావాలంటే కాల్షియం ఎలా అయితే బోన్స్కి ఉండాలి అని స్ట్రాంగ్ అని చెప్తారో, అడ్జస్ట్మెంట్ కంటే ముందు ఉండాల్సిన ఒక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే యాక్సెప్టెన్స్. యాక్సెప్ట్ చేసినట్టయితే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ ఉన్న ప్లేస్ యాక్సెప్ట్, చలి ఉంటుంది అని నువ్వు ముందే యాక్సెప్ట్ చేసినావు. సో నువ్వు అడ్జస్ట్ అవుతావా లేదా, ఒకవేళ చలి అప్స్ అండ్ డౌన్. ఎగ్జాక్ట్లీ దట్ యాక్సెప్టెన్స్ ఎక్కడ జరిగింది ఫ్రెండ్షిప్లో దీస్ మెనీ ఇయర్స్. ఇంక వీడు ఇలాగే లేట్గా మాట్లాడతాడు, లేకపోతే లేట్గా రిప్లై ఇస్తాడు, లేకపోతే ఈ అమ్మాయి అబ్బా ఎక్కువసేపు తయారవుతుంది, లేకపోతే అలుగుతుంది, ఈ అన్నీ తెలుస్తుంది కదా. యాక్సెప్ట్ చేశారు, దెన్ ఓన్లీ యూ గాట్ మ్యారీడ్. దెన్ అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుందా లేదా? సో ఈ డామినేషన్ కానివ్వండి, మోర్ అండర్స్టాండింగ్ అంటే ఇవన్నీ డామినేటింగ్, నువ్వే చెప్పు, నువ్వే చెయ్యి, ఇట్లా ఉండకుండా ఇద్దరు మ్యూచువల్గా వెళ్ళడం జరుగుతుంది. మనం ఇందాక మాట్లాడుకు ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్ అయితే కామన్, అది ఎవరికైనా కామన్. ఇంట్లో అమ్మ మనకు వస్తుంది, ఇంకా అక్క చెల్లెల కన్న తమ్ములకే వస్తుంది. బట్ ద అమౌంట్ ఆఫ్, ఇప్పుడు కోపం వచ్చినప్పుడు కొంతమంది అలిగి కొన్ని రోజులు మాట్లాడకుండా, అంటే బికాస్ దే డోంట్ నో ద కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ టెక్నిక్స్. అందుకనే మనం ఈ మధ్య ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్లో దట్స్ వాట్ వీ ఎక్విప్ విత్. నువ్వు ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అనాలిసిస్ చేసి, నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు ఆపోజిట్ పర్సన్ నుండి అని తెలియాలి. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ టెక్నిక్స్కి వీళ్ళకి ఆల్రెడీ చాలా గొడవలు పడి పెళ్లి దాకా వచ్చారంటే ఎన్ని యుద్ధాలు అయి ఉంటాయి, ఫ్రెండ్స్కి మధ్యలో బోల్డ్ అవుతాయి. సో ఆ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ తెలిసిపోయింది. ఏ రకంగా బతిలాడితే అమ్మాయి వింటుంది, ఏ రకంగా బతిలాడితే అబ్బాయి వింటాడు, ఒక ఐడియా అయితే ఉంది. బికాస్ దే ట్రావెల్డ్ ఆల్ త్రూ ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ అసలు అవసరం లేదు, వదిలేస్తే వదిలేయొచ్చు అనుకున్న దానికే వీళ్ళు పాకులాడి దాన్ని నిలబెట్టుకున్నారు అంటే, మరి మ్యారేజ్ని నిలబెట్టుకుంటారా లేదా? అండ్ ఆ కోపము అలకల పాయింట్ ఏదైతే ఉంటుందో తక్కువ అవుతుంది.
అంటే లైక్ మినిమైజ్ అవుతుంది ద టైమ్ టు గెట్ బ్యాక్ టు ద లైఫ్. అది చాలా ఇంపార్టెంటా లేదా? ఒకవేళ టెక్నిక్స్ తెలియదు అనుకోండి, అట్లా పెరిగి 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 పెద్దగా అయిపోయి పైలప్ అయిపోయి ఎమోషనల్ బర్స్ట్ అయిపోయి వేరే వైపు వెళ్ళడం ఒకళ్ళు, లేకపోతే డివోర్స్లోకి వెళ్ళడము అనేది జరుగుతుంది. కాబట్టి ఇది వీళ్ళకు ఆల్రెడీ ప్రీగా వీళ్ళకు నర్చర్ అయ్యి ఉంటారు కాబట్టి కొంచెము ఈజీగా దే కెన్ హ్యాండిల్ దర్ రిలేషన్షిప్ వెరీ బ్యూటిఫుల్లీ అని చెప్పొచ్చు. అట్లా కాకుండా ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఈగోస్ అనేది కూడా జనరల్గా తక్కువ ఉంటుంది. అంటే ఈగో అంటే ఆల్రెడీ దట్స్ వాట్ ఈగో ఎందుకు ఉండదు అంటే ఇద్దరు ట్రావెల్ అయ్యారు. సో నువ్వేంది గొప్ప అనేది అనుకోకుండా ఉంటారు. ఇంకోటి సీక్రెట్స్ కూడా ఉండవు. ఫ్రెండ్షిప్ అంటేనే జనరల్గా సీక్రెట్స్ ఉండవు. అండ్ ఇంత దూరం వచ్చినారు అని అంటే వీళ్ళిద్దరి మధ్యలో సీక్రెట్స్ ఏం లేకపోవడం ఉండడం వల్లనే. అండ్ ఇంకొకటి సీక్రెటివ్ కూడా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమైనా షేర్ ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకెవరికైనా చెప్పుకోవాలంటే చచ్చేంత భయం వేస్తుంది. సో వీళ్ళు సీక్రెటివ్గా ఒకళ్ళ మ్యాటర్స్ ఒకళ్ళను సీక్రెట్గా పెట్టడం కానీ, లేదు వీళ్ళకి రిలేషన్షిప్లో ఏదైనా ఫ్యాంటసీస్ ఉంటే కూడా ఈజీగా బికాస్ ఆఫ్ దట్ లీనియన్స్ ఇన్ దేర్ ఫ్రెండ్షిప్ దే విల్ షేర్. మొన్న నా దగ్గర ఒక కౌన్సిలింగ్ వచ్చినప్పుడు సిరి బాయ్కి హ్యావింగ్ సమ్ ఫిజికల్ ఫ్యాంటసీస్ అంటే ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళకి సెక్స్ ఫ్యాంటసీస్ డిఫరెంట్. దిస్ గర్ల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెడీ ఫర్ దట్. ఆ ఒక్కటి సాటిస్ఫై అవ్వట్లేదు అని కోపం పెరిగి నౌ ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఎట్లా అంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యి ఈయనకు అదొక్కటే కావాలా అని ఈ అమ్మాయి, అది కూడా ఇంపార్టెంటే కదా అని అబ్బాయి. సో అట్లా ఇప్పుడు డివోర్స్ దాకా వెళ్తోంది. సో దిస్ ఫ్యాంటసీస్ దే కెన్ లైక్ రివీల్ ముందు నుంచి అయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళకున్న లీనియన్స్ బట్టి యాక్సెప్టెన్స్ అని ఉండొచ్చు, డినయల్ని కూడా వాళ్ళు ఈజీగా తీసుకుంటారు, డినయల్ మోడ్ని కూడా. సో అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. అట్లా ఏదైతే సీక్రెట్స్ని మెయింటైన్ చేసి ఫ్యాంటసీస్ చెప్పుకొని వీళ్ళు ఎమోషనల్లీ ఏదైతే డిస్కనెక్ట్ అవుతూ కనెక్ట్ అవుతూ వచ్చారు ముందు నుంచి ఫ్రెండ్షిప్లో బోల్డ్ అని అయితే అని చెప్పాం. లేదు ఎమోషనల్ డ్రాప్ ఉన్నప్పుడు ఒకరికొకరు ఎట్లా హ్యాండ్ ఇవ్వాలి, హౌ దే హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అని తెలవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అండర్స్టాండింగ్ లేకపోతే అసలు అన్ని రోజులు ఫ్రెండ్షిప్ ఉండదు. ఫ్రెండ్షిప్ కాస్త పెళ్ళిగా మారదు. సో కాబట్టి ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కెపబిలిటీ విల్ బి లిటిల్ అంటే చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సేమ్ ప్యాటర్న్స్ ఉన్న ఒకటి రెండు రకాల వాళ్ళు సింక్ అవుతారు. మనం ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అన్నట్టు డిఫరెంట్ మెంటాలిటీ. ఒక అమ్మాయి కామ్గా ఉండి చాలా హీరోయిక్ అబ్బాయి అయినా అట్రాక్ట్ అవుతారు. లేదు ఒక కామ్ క్వైట్ డిసెంట్ మోర్ డిగ్నిఫైడ్ ఉన్న అబ్బాయి కూడా ఒక చలాకి అమ్మాయిని ఇష్టపడతాడు. సో ఈ రెండు ఓకే. లేదు ఇద్దరు పార్టీయింగ్ కైండ్, లేదు ఇద్దరు క్వైట్గా స్పెండ్ చేసే టైపు, ఇద్దరు ఈ రెండింటిని వీళ్ళకి ఒక పారామీటర్స్ అండర్స్టాండ్ చేసుకుని అండ్ వాళ్ళ గోల్స్ కూడా ఈక్వలా లేకపోతే ఆపోజిట్ అయినా సపోర్ట్ చేసుకుంటామా, మన ఇద్దరి ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ కానీ ఇట్లా అన్నీ సేమ్ ఉండటము. లేదు మనకు పెళ్లి చేసుకునే ముందే మనం ఇలా ట్రావెల్ చేద్దాము, అరే మనకు సేవింగ్ కాదురా మస్తు ట్రావెల్ చేద్దామని అనుకుంటారా, లేదండి మనం ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే ఇలా సెట్. సో దే హ్యావ్ దట్ ముందు నుంచి ఒక ప్లానింగ్ని ఇద్దరికి ఒకరితో ఒకరు అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దే విల్ ఎంటర్ ఇట్. కాబట్టి ఆ టైమ్ కన్స్యూమింగ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, టు నో బెటర్, టు అడ్జస్ట్ అనుకోండి. ఇలాంటి అన్నీ తక్కువ అయిపోయినప్పుడు హ్యాపీనెస్ పెరుగుతుందా లేదా? సో ఇదంతా కట్ డౌన్ అయిపోయింది. నీకు ఇప్పుడు ఒక స్టోరీలో రివైండ్ చూపిస్తే ఒక మూవీలో ఫ్లాష్ బ్యాక్ వెళ్తే భాషా మూవీలో అట్లా ఎప్పుడో జరిగింది హోల్ హాఫ్ ఆఫ్ ద మూవీ చూపిస్తారు, హాఫ్ ఆఫ్ ద మూవీ ఫ్లాష్ బ్యాకే ఉంటుంది. సో వీళ్ళకి హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఇదే కొట్టుకోవడము, అర్థం చేసుకోవడము, ఇంకా ఏడవడము, ఇంకా చిరాకు పడ్డము, ఇంకా నన్ను అర్థం, ఇదే సరిపోతుంది. బట్ దిస్ ఇస్ అ హాఫ్ ఆఫ్ ద లైఫ్ స్పెంట్ బిఫోర్ ఇన్ అ ఫ్రెండ్షిప్ ఓన్లీ. దే విల్ స్టార్ట్ లివింగ్ ద బెస్ట్ లైఫ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో హ్యాపీ లైఫ్ కోర్స్ పెరిగిందా లేదా? సో దాట్స్ హౌ ద ఫ్రెండ్షిప్తో ఉండి ఎంటర్ అయిన మ్యారేజెస్ మోర్ బెటర్. మళ్ళీ మేడం అట్లా ఏం లేదు కొన్ని డివోర్స్ అయినాయి అంటే నేనేమంటున్నాను, యు ఆర్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్ అబ్బా పాసిబిలిటీస్. లేదు మేడం అని అంటే ఇక అది కర్మానే. ఎట్లా అంటే ఇది కంపారిటివ్లీ నేను చెప్పాలి అంటే పేవ్మెంట్ మీద పడుకున్నోడికి కూడా అట్లా బండి బస్సు ఇక్కడ నుంచి అది జంప్ అయ్యి అక్కడ పోయి అది యాక్సిడెంట్ అయ్యి చనిపోయినవి కూడా ఉన్నాయి మనకి. ఇట్స్ ఆల్ అగైన్ ఇన్ ద ఫేట్ ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చేసేసుకున్నాం కదా అని టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ ఉండేవాళ్ళైనా కూడా మేబీ కొన్ని. కానీ యాజ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ అయినా నాకున్న లైఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి అయినా ఇట్ వర్క్స్ మచ్ బెటర్ వే దాన్ నార్మల్ మ్యారేజ్.
సో మేడం, ఇలా ఎవరికైనా కూడా ఇనిషియల్గా ఒక పెళ్ళిలోకి పెళ్ళి జర్నీ చెయ్యాలి అనుకునే వాళ్ళకి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు ఎలా ఉండబోతుంది, నేను ఇందులో సస్టైన్ అవుతానా అన్న క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. అలా ఎవరికైనా కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలి అన్నా, లేదు ఫ్యామిలీలో ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా మీ కౌన్సిలింగ్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇస్ లైక్ నవ్ డేస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకప్పుడు మనకు ఆ కల్చర్ ఎమోషనల్ రెడీనెస్ ఫర్ యువర్ మ్యారేజ్ అనేది మనకున్న సొసైటీలో ఆ మ్యారేజ్ ఒక బ్యూటీ బీయింగ్ స్టేయింగ్ టుగెదర్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్ అనుకోనియండి, కల్చర్స్ అట్లనే నిలబడి ఉండేవి. ఒక పెళ్ళికి పోయినా దాని బ్యూటీ తెలిసేది, ఒక నలుగురు అందరు కలిసిన అదే ముచ్చటం మంచిగా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే సొసైటీలో లైక్ టూ మెనీ కంట్రీస్ నుంచి మనకు ఒక గ్లోబల్ వచ్చింది కాబట్టి ఆ మ్యారేజ్ అనేది ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, నేను ఇది చూస్ చేసుకుంటా. బికాజ్ మనకు అప్పుడు ఓన్లీ బంతి భోజనాలే ఉండే, ఇప్పుడు బుఫే అయిపోయింది. ఇటాలియన్ ఉంది, చైనీస్ ఉంది, పంజాబీ ఉంది, అరేబీ. సో లైక్ యూ హ్యావ్ So many కైండ్. సో పీపుల్ వాళ్ళకున్న పర్సనాలిటీని బట్టి దే ఆర్ పికింగ్ ద డిషెస్. సో కాబట్టి ఇట్ ఈస్ లైక్ లిటిల్ కన్ఫ్యూజన్. మళ్ళీ అదే సస్టైనింగ్ అవర్ ఎథిక్స్ కల్చర్స్ అంటే మాత్రం నీ హ్యాపీ లైఫ్ కోసం అసలు నీ పర్సనాలిటీ ఏంటో తెలుసుకోవాలి, ఎదుటి వాళ్ళ పర్సనాలిటీని కూడా అసెస్ చేసి ఎలా మెదలాలి అని అనుకుంటే కనుక ఇట్ వర్క్స్ 100%. వెరీ ఇంపార్టెంట్ నవై డేస్ టు గెట్ ఇన్ టు దిస్ రిలేషన్షిప్ కౌన్సిలింగ్ కంపల్సరీ. ప్రీ మ్యారిటల్ కానివ్వండి, ప్రీ మ్యారిటల్ కంటే కూడా అసలు నువ్వు ఎమోషనల్లీ రెడీ ఉన్నావా, నీ బిహేవియరల్ వైజ్ అసలు నీకేం బిహేవియర్ లోపాలు ఉన్నాయి, నీ ఇంట్లో నీ వల్ల ఏం గొడవలు వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే కూడా యూ నీడ్ టు బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ప్రీ మ్యారిటల్ కూడా ఆర్ యూ రెడీ ఫర్ ద న్యూ రిలేషన్షిప్ ఎంట్రీ అనేది కూడా కౌన్సిలింగ్కి దే హ్యావ్ టు నో దెమ్ బెటర్ టు నో అదర్ పర్సన్ ఫస్ట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ 100% they can contact us for online or offline appointments by calling the scrolling number. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.